ఇప్పుడు గుర్తొచ్చినాయండి రక్త సంబంధాలు. ఎప్పుడు గుర్తొచ్చినాయి? ఆకలితో అలమటిస్తుంటే ఆకలి దొరకకపోతే నువ్వు నా తమ్ముడు. రక్త సంబంధాలు అప్పుడే గుర్తొస్తాయి మనకి. మన ఆకలి లేకపోతే, తిండికి లేకపోతే, మనకు బంధువులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోతే నేను మీ మామను కదా, మీ అత్తను కదా, మీ అక్కను కదా, మీ నాన్నకి చెల్లిని కదా, కొంచెం కనికరించు, కొంచెం ఒక ముద్ద పెట్టు, ఒక ఎకరమి 2 ఎకరాలు అప్పుడు గుర్తొస్తాయి. ఇప్పుడు గుర్తురావు. మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమంలో వచ్చినప్పుడు కనికరం అనే మాట ఎత్తరాదు. వారి కష్టాల్లో ఉన్నప్పుడు మనం గుర్తొస్తాం. నిజమా కదా? ఈ లోకంలో మనుషులు అంతే అండి. ఆప్యాయతలు ఎప్పుడు గుర్తొస్తాయి? మనకు డబ్బు ఉన్నప్పుడు వాడికి ఆప్యాయత గుర్తొస్తుంది. మనకాడ ధనం ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తాం. మనం గుర్తొచ్చి నువ్వు నా మామవే, నువ్వు నా అన్నవే, నా అక్కవే, నా తల్లివి, చెల్లివి, అక్కవి అని పాటేసుకొని కౌగులించుకొని ఎక్కడ స్టేటస్లు పెడతాను. నీ పుట్టినరోజు కూడా హ్యాపీ బర్త్డే మమ్మీ, హ్యాపీ డాడీ అక్క, హ్యాపీ డాడీ చెల్లి. పుట్టినరోజుకి ఇంకేముంటాయి? ఏ దినాలు ఉంటాయి? బర్త్డేలు ఉంటాయి, యానివర్సరీ, పెళ్లి రోజులు ఉంటాయి. అన్ని డేలకి నీకు హ్యాపీ బర్త్డే ఫోన్ చేసి బాగున్నారా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే పని. ఎందుకు? నీకాడ ధనము ఉంది. నీకాడ ధనము లేనప్పుడు నీ మీద ప్రేమ లేదు, కనీసం నీ మాట కూడా ఎత్తారు. కానీ ఇప్పుడేమి ధనము వచ్చాక ఏమైంది? మీరు అక్కవి